ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ఆనందమీమాంస సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ అనంతం అనేదే ఆనందం అని చెప్పబడుతోంది. బ్రహ్మానందం అనంతమైనటువంటిది కనుక సత్యం జ్ఞానం అనంతం అన్నాం. ఈ ఆనందం అనేటువంటిది రెండు విధాలు. ఆనందం అనేటువంటిది రెండు విధాలని తెలుసుకున్నాం. ప్రతిబింబ ఆనందం, స్వరూప ఆనందం అని. ప్రతిబింబ ఆనందం అంటే విషయానందం అన్నాం. ఒక విషయం మూలంగా వచ్చేటటువంటి ఆనందం ప్రతిబింబ ఆనందం. ఒక విషయం లేకుండానే ఎప్పుడూ ఆనంద స్థితిగా ఉండేది స్వరూప ఆనందం. ఎలాగైతే పాలకి పంచదార వేస్తే మధురం తీపిగా ఉంటుంది. కనుక పాలకి మధురం తీపిదనం ఎలా వచ్చింది అంటే పంచదార వల్ల వచ్చింది. పంచదారకి తీపి ఎట్లా వచ్చింది అంటే పంచదారకి తీపి దేని నుంచి రాదు, పంచదారలోనే ఉంది ఆ తీపి. అదేవిధంగా స్వరూప ఆనందం అంటే ఏ యొక్క బాహ్య వస్తువు నుంచి వచ్చేది కాదు, దాని స్వరూపమే ఆత్మ స్వరూప ఆనందం అన్నాం. విషయానందం అనేటువంటిది అనాత్మ ఆనందం. అది అనిత్యం, మిథ్యా అన్నాం. ఏ ఆనందం అయితే పుడుతుందో ఒక సమయంలో ఫలానా కారణంగా, అది తిరిగి నశిస్తుంది. ఇది సహజం సృష్టిలో. కనుక మనం అనుభవించే ఆనందాలన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక ఆగంతుకం అన్నాం. ఆగంతుకం అంటే వచ్చే ఆనందం, వచ్చే ఆనందం అంటే పోయే ఆనందం అని అర్థం. వచ్చింది కదా, మరి ఒక టైంకి పోవాలి. స్వరూప ఆనందం అనేటువంటిది ఆత్మానందం అన్నాం. ఆత్మానందం నిత్యమైనటువంటిది. అది బ్రహ్మానందం అన్నాం. ఆత్మానందమే బ్రహ్మానందం, స్వరూపానందం, బింబ ఆనందం అన్నాం. ఈ రెండు విధాలైన ఆనందాలు మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, శాస్త్రం చెప్తోంది త్యాగే నైకే అమృతత్వ మానసు అన్నారు. సుఖాల కోసం గనక నువ్వు పాకులాడితే ఆ సుఖం ఎండమావి లాంటిది. ఎండమావి లాంటి సుఖం అది దుఃఖాన్నిస్తుంది అన్నారు. ఎలాగైతే ఒక సముద్రం దగ్గర మనం ఆ ముత్యపు చిప్పను చూసినప్పుడు వెండిలాగా కనపడుతుంది. అది వెండి కాకపోయినా కూడా అది వెండి అని చెప్పి దాని దగ్గరికి వెళతాం. అది వెండి కాదని తెలిసినప్పుడు మనం నిరుత్సాహపడతాం. దీన్నే ప్రవృత్తి అంటారు. ప్రవృత్తి ఏర్పడుతుంది, రాగం ఏర్పడుతుంది. అదేవిధంగా మసక చీకటిలో తాడు మీద పామును చూస్తే భయపడి పరిగెడతాం. నివృత్తి రూప. ఇక్కడ ద్వేషం, అక్కడ రాగం. వెండి రూపాయి బిళ్ళను చూసినప్పుడు రాగం,
అభిమానం ప్రవృత్తి, దానికోసం పరిగెడతాం. ఇక్కడ త్రాటి మీద పామును చూసినప్పుడు త్రాడని తెలియక పామును చూసి భయపడతాం, నివృత్తి అంటాం, ద్వేషం అంటాం. కానీ ఈ రెండు వల్ల దేనివల్ల వచ్చినాయి? రాగం ద్వేషం రెండు కూడా అక్కడ భ్రాంతి, ఇక్కడ భ్రాంతి. ముత్యపు చిప్ప విషయంలో కూడా భ్రాంతి, ఇక్కడ కూడా రజ్జు సర్ప విషయంలో కూడా భ్రాంతి. కనుక ఈ భ్రాంతి వల్ల మనిషికి ఆ రెండు వేరే విధంగా కనపడినాయి. అదేవిధంగా మనం ఈ ఆత్మానందాన్ని తెలుసుకోక ఈ ప్రతిబింబానందమే సత్యం అనుకొని పరిగెడుతున్నాం. ఆ సత్యం అనుకొని పరిగెట్టడం వల్ల ఏమైంది? అది ఆనందం పోగానే దుఃఖం వస్తున్నది, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం మనం. ఆనందం ఉన్నప్పుడు కూడా నిజంగా దుఃఖమే అనుభవిస్తున్నాం. ఆనందం ఉన్నప్పుడు కూడా దుఃఖం ఉన్నది లోపల. ఎలా ఉంది? ఈ ఆనందం పోతుందేమోననే దుఃఖం ఉన్నది అన్నారు. ఈ ఉన్న ఆనందం పోతుందేమో అన్నారు. చెప్పాను కదా, మాజా తాగేటప్పుడు ఆనందంగా ఉండాలి కదా. చల్లగా ఉంది, బాగా పానీయం తీపిగా ఉన్నది, చల్లగా ఉన్నది, ఆనందంగా ఉందని చెప్పి ఆనందిస్తూ తాగాలి కదా. కానీ వీడేం చేస్తాడు? తాగుతూ కింద ఆ బాటం చూస్తాడు, బాటిల్ క్రింద అయిపోతున్నదే అని. తాగుతూ ఉన్న సుఖం కంటే అయిపోతున్నదే అనేటటువంటి దుఃఖం ఎక్కువ. తాగేటప్పుడు ఉన్న సుఖం, ఆ సుఖాన్ని అనుభవించకుండా అయిపోతున్నదే అనే దుఃఖంలో ఉంటుంది మనస్సు. ఇంకా కొంచెమే ఉంది అంటాడు. కనుక ఇప్పుడు దుఃఖపడుతున్నాడా, సుఖంగా ఉన్నాడా అంటే దుఃఖమే అన్నారు. కనపడని దుఃఖం లోపల. మన ఆనందాలన్నీ అంతే, ప్రపంచంలో అనుభవించే ఆనందాలన్నీ కూడా. కనుక ఒక్కొక్క స్వామికి పేరు చివర ఆనంద అని ఉంటుంది. స్వామి సో అండ్ సో చెప్పి పేరు వచ్చి తర్వాత ఆనంద అంటే ఏమిటి అర్థం? వాళ్ళు స్వరూప ఆనందంలో ఉంటారు, ఎప్పుడు బింబానందంలోనే ఉంటారు. ప్రతిబింబ ఆనందం వచ్చినా రాకపోయినా వాళ్ళల్లో ఎటువంటి మార్పు ఉండదు. అందుకని ఆనంద అని పేరు. ఆనంద పెట్టుకొని కూడా దుఃఖపడ్డారు అంటే ఇంకా కష్టం. కనుక ఆనందం అనేటువంటిది బింబానందం గురించి ఇక్కడ చెప్పిన తర్వాత శ్రోత్రియస్య చ కామః తస్య అన్నారు. ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రోత్రియుడైనటువంటి వేదాలు చదువుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆనందం 11 రకాల ఆనందాలు చెప్పిన తర్వాత మనుష్యానందం, మనుష్య గంధర్వానందం, దేవగంధర్వానందం, పితృణాం చిరలోక ఆనందం, ఆజానజానం ఆనందం, కర్మదేవానం ఆనందం, దేవానాం ఆనందం, ఇంద్రస్య ఆనందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతిరానందం. ఇవన్నీ చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడికున్న ఆనందం ఈ శ్రోత్రియుడికి ఉంటుందిట. ఒక్కొక్కరి యొక్క ఆనందం 100 రెట్లు ఎక్కువ. ఆ లోకాల్లో వారి ఆనందం అధికంగా ఉంటుంది. వాళ్ళందరి ఆనందం ఈ శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడికి ఉంటుంది. జ్ఞానికి బ్రహ్మదేవుడికి ఎంత ఆనందం ఉంటుందో అందరికంటే ఎక్కువ రెట్లు ఆయనకి ఆ ఆనందం ఈ యొక్క సన్యాసి గృహస్థుడు కావచ్చు, నిజంగా సన్యాసి కావచ్చు, జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఎవరికైతే వైరాగ్యం ఉంటుందో ఆ శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడికి ఈ యొక్క ఆనందం ఉంటుంది అన్నారు. ఎందువల్ల అంటే ఆయనకి బ్రహ్మానందం తెలిసింది కనుక, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విషయాన్ని తెలుసుకున్నాడు గనక. సత్ అనేటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. సద్విద్యలో సత్ప్రధానం మహావాక్యం తత్వమసి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ అధ్యాయంలో మొదట బ్రహ్మకిం అన్నాం. బ్రహ్మ ఎవరు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాం. ఈ సత్ అనేది ఎక్కడ చెప్పబడింది, ఏ ఉపనిషత్తులో ఎక్కువగా చెప్పబడిందంటే ఛాందోగ్యోపనిషత్తులో, సామవేదానికి చెందినటువంటి ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్య అని పేరుతో
సద్విద్య అనే పేరుతో సత్ ప్రధానంగా చెప్పబడింది. చిత్ అనేటువంటిది ఎక్కడ చెప్పబడింది అంటే, చిత్ అనేది జ్ఞానం, సత్ అనేది సత్యం, చిత్ అనేది జ్ఞానం. ఈ సత్యం జ్ఞానమే షార్ట్ ఫ్రమ్ ఎబ్రివియేషన్ అంటారు చూసారా. సత్యమునికి సత్, జ్ఞానానికి చిత్, ఆనందానికి అనంతం. కనుక ఈ చిత్ అనేటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యంలో చెప్పబడింది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ జ్ఞానం అనేది చిత్ అని అర్థం. జ్ఞానం అనేది చిత్తుగా చెప్పబడింది. అదే ఐతరేయోపనిషత్తులో చెప్పబడింది. అయమాత్మా బ్రహ్మ, ఈ యొక్క జీవుడిలో ఉన్నటువంటి ఆత్మే బ్రహ్మ, చిదానందం. మాండూక్యోపనిషత్తులో చెప్పబడింది చిత్. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్, అయమాత్మా బ్రహ్మని మహావాక్యంలో ఈ మాండూక్యంలో చెప్పబడింది. అనంతం ఎక్కడ చెప్పబడింది? ఆనందంగా అంటే ఈ తైత్రీయోపనిషత్తులో ఇక్కడ వివరణగా చెప్పబడింది. ఏ ఉపనిషత్తులో ఆనందం అనంతాన్ని గురించి వివరంగా ఇంత వివరంగా లేదు. సత్ ఛాందోగ్యోపనిషత్తులో చెప్తే, చిత్ ఐతరేయోపనిషత్తులో చెప్తే, అనంతం లేక ఆనందం అనేటువంటిది తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. అందుకని చూడండి ఎన్ని మంత్రాలు. కనుక మనిషికి ఏమిటి సుఖం ఇచ్చేది అంటే చివరికి వైరాగ్యమే సుఖం ఇస్తుంది అన్నారు. వైరాగ్యం ఉన్నవాడు, వైరాగ్యం అంటే ఏమిటి? వాటి మీద ఎటువంటి కోరిక, అవి ఉండాలి కావాలి అనేటువంటి కోరిక తాపత్రయం లేనివాడు. ఉంటే ఓకే, లేకపోయినా పర్వాలేదు. వైరాగ్యమేవ అభయం అని చెప్పి భర్తృహరి వైరాగ్య శతకంలో చెప్పారు. ఆ శ్లోకంలో భోగే రోగ భయం, భోగాన్ని అనుభవించేవాడికి రోగం వస్తుందేమోనని భయంట. భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, ఆ కులం ఏమైపోతుందో అని. అబ్బాయి గారి అమ్మాయి గారిని ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మా కులం గొప్ప మర్యాద ఏమైపోతుందండి అని భయం. కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, బాగా ధనం ఉందనుకోండి, ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలని అడుగుతారు. నృపాల అంటే రాజు, రాజుకు కప్పం కట్టాలి కదా, ట్యాక్స్ కట్టినట్టుగా. బాగా ధనం ఉంటే ట్యాక్స్ పన్ను కట్టాలి, పన్ను కట్టకపోతే వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారు మన ఇంటి మీద. అందుకని విత్తే నృపాలాద్భయం అన్నారు. డబ్బులు ఉన్నంతసేపు ఇదే భయం, నృపాలాద్భయం. అందుకని ట్యాక్స్ కట్టకుండా ఆడిటర్ని పట్టుకొని కష్టపడి ఆయనకైనా పే చేస్తాం కానీ గవర్నమెంట్కు పే చేయకుండా ఎలాగోలా మేనేజ్ చేస్తూ ఉంటారు జనం. విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం. మానం అంటే మన గౌరవం, ఆత్మగౌరవం, అభిమానం. అలా అభిమానంగా గౌరవంగా బ్రతికిన కుటుంబం మానే దైన్య భయం. దీనస్థితికి వస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది కదా. ఒకప్పుడు ఫ్లైట్లో వెళ్ళి ఏసీ కార్లో వెళ్ళినవాడు బస్సులో వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది? గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు అన్ని సుఖాలు అనుభవిస్తారు, ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఆ ఉద్యోగం రిటైర్ కాగానే అన్నీ పోతాయి. మానే దైన్య భయం, దీనస్థితి. పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకోవాలని అంటుంటారు చూసారా, ఆ స్థితి వస్తే దీనస్థితి అన్నారు దాన్ని. దైన్య భయం, బలే రిపు భయం. బలం ఉన్నవాడికి ఎంతసేపటికి శత్రువు ఎక్కడొస్తాడో అని భయం. బలం ఉన్నదనుకోండి బాగా, వాడికి శత్రువులు వస్తారేమో, ఏమైనా చేస్తారేమోనని భయం. బలే రిపు భయం అన్నారు. రూపే జరాయా భయం, బాగా అందంగా రూపం ఉన్నదనుకోండి, బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సన్కి ముసలితనం వస్తుందేమో, రింకిల్స్ వస్తాయేమో, జుట్టు తెల్లబడిపోతుందేమో, ఇవంతా రూపే జరాయా భయం, ముసలితనం భయం ఉంటుందట. జరాయా భయం. శాస్త్రేవాది భయం, గుణే ఖల భయం. బాగా శాస్త్రం చదువుకున్న వాడికి
ఈ శాస్త్రం నేను చదువుకున్న దాన్ని ఇది నీకు తెలుసా లేదని ఎవరైనా ప్రశ్నలు వేస్తారేమో, వాదిస్తారేమో వచ్చిన భయంట. శాస్త్రే వాది భయం. మీకు ఈ సబ్జెక్ట్ తెలుసా, ఈ పాయింట్ తెలుసా అని ఎవరిని వచ్చి అడిగితే ఏం చెప్పాలి అని భయంగా ఉంటుందట. శాస్త్రే వాది భయం గుణే ఖల భయం. బాగా గుణవంతుడైతే, గుణం ఉన్నవాడు, మంచి గుణాలు ఉన్నవాడు చెడ్డవాడిని చూసి భయపడతాడు. వీడొచ్చి ఏం నింద వేస్తాడో మన మీద. కొంచెం మంచి గుణవంతుడికి ఎప్పుడైనా గుణం లేనివాడు దుర్గుణుడు కనుక పక్కన వస్తున్నా కూడా భయపడతాడట. లేనిపోని నిందలేస్తాడే వీడు వస్తే అని భయం. గుణే ఖల భయం. కాయే కృతాంతాద్భయం. కాయం అంటే ఈ శరీరం ఉన్నప్పుడు ఏమవుతుంది? కృతాంతాద్భయం, యముడి వల్ల భయం. పోతుందేమో ఈ శరీరం, ఆ యమధర్మరాజు యముడు వచ్చి ఎప్పుడు తీసుకుపోతాడో ఏమో అని చెప్పి యముడు అంటేనే భయం, ఆ పేరు చెప్తేనే భయం. అందుకని ఆ పేరు చెప్పినప్పుడు చెవులు మూసుకుంటాం. అందుకని డెడ్ బాడీ పోతుంటే అటు పక్కగా వెళతాం, అటు తిరిగి వెళతాం. అది వినటం కానీ చూడటం కానీ భయపడతాం. ఎందుకంటే అది చూస్తే మనకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది అని చెప్పి. అందుకని ఆబ్యూచరీ కాలం కూడా కొంతమంది చూడరు, భయం. అందులో అంటారు కాసేపు. అదే ఇది అందరికీ వస్తుందన్న సంగతి జ్ఞాపకం ఉండదు. అందుకని కాయే కృతాంతాద్భయం, యముడి వల్ల భయం. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. ఈ విధంగా అన్ని వస్తువులు భూమిలో సర్వే వస్తు భయాన్వితం అన్నారు. సర్వం వస్తు, అన్ని వస్తువులు భయ అన్వితం, భయంతో కూడి ఉన్నాయి అన్నారు. భువి అంటే భూమి అందు, నృణా మనిషికి. వైరాగ్యమేవా భయం. భయం లేనిదేమిటి అంటే వైరాగ్యం అన్నారు. వైరాగ్యంతో ఉంటే అంటే రాగం లేకుండా, తమిళంలో పట్టు అంటారు చూసారా, అభిమానం, ఆశ, తృష్ణ ఇవన్నీ లేకుండా ఉండడమే వైరాగ్యం. విరాగి అంటే ఏమిటి? రాగి మావు, రాగి కాదు, రాగి గంజి కాదు. రాగి అంటే రాగం కలిగిన వాడు రాగి. రాగ అస్య అస్తి ఇది రాగి. రాగ అస్య నాస్తి కనుక విరాగి. విగత, ఎవరి నుంచైతే రాగం వెళ్ళిపోయిందో అతను విరాగి. విరాగస్య భావ వైరాగ్యం అన్నారు. విరాగస్య భావ వైరాగ్యం. రినౌన్సియేషన్, డిటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. డిటాచ్మెంట్, నాట్ అటాచ్మెంట్ బట్ డిటాచ్మెంట్ అన్నారు. కనుక ఆనందం ఎక్కడుంది ఇప్పుడు? వైరాగ్యంలోనే ఉన్నది. ఉంటే లగ్జరీ, లేకపోయినా పర్వాలేదు. అది ఒక అవసరంగా మారకూడదు ఏ వస్తువు కూడా. అది ఆనందం అంటే. కానీ మనమేమిటి, కొద్ది రోజులు ఉపయోగించుకోగానే నాకేం లేదండి ఏ వస్తువు మీద అంటాం, పైకి చెప్తాం. ఎంత అభిమానమో లోపల, ఆ వస్తువు నాది నాది అనే అభిమానం చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా నాటుకొని ఉంటుంది మనిషిలో. శరీర అభిమానం, 5 అనాత్మల మీద అభిమానం మనిషికి. స్వామీజీ చెప్తుంటారు 5 అనాత్మలు ఏమిటంటే, ముందు పొసెషన్ అన్నారు. మనం కలిగి ఉన్న ఆస్తి సంపదలన్నిటి మీద అభిమానం, పొసెషన్. తర్వాత ప్రొఫెషన్, మన ఉద్యోగం దాని మీద అభిమానం, ప్రొఫెషన్. తర్వాత ఫ్యామిలీ, మన కుటుంబం మీద అభిమానం. ఇదని తర్వాత బాడీ మీద అభిమానం. 4 అనాత్మ, పొసెషన్, ప్రొఫెషన్, ఫ్యామిలీ. తర్వాత బాడీ, శరీరం మీద అభిమానం. తర్వాత మనస్సు, దాని అభిమానం. మైండ్, ఇది ఒక అనాత్మ. 5 అనాత్మలు, పొసెషన్, ప్రొఫెషన్, ఫ్యామిలీ, బాడీ, మైండ్. ఈ 5 అనాత్మల మీద అభిమానం మనిషికి. ఇది వదిలిపెట్టాడనుకుంటే మోక్షం. అది వదిలిపెట్టాలంటే జ్ఞానంతో వదిలిపెట్టాలి. కానీ వదిలిపెట్టడం అంటే నిజంగా వదిలిపెట్టడం కాదు. అవి మనకి ఎంతవరకు అనేది తెలుసుకోవడమే మోక్షం. అవి మనకి ఏమిస్తాయి, ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలి,
వాటి మీద మనం ఆధారపడకూడదు. వాటిని మనం ఉపయోగించుకోవాలి, కానీ మనం వాటి మీద ఆధారపడకూడదు. ఆధారపడుతున్నాం కదండి అన్నారు. ఫిజికల్గా అందరం ఆధారపడుతున్నాం, కానీ మానసికంగా అది లేకపోతే నా జీవితం వృధా అన్నది రాకూడదు. మానసిక దౌర్బల్యం రాకూడదు. అది బానిసత్వం అంటారు. కనుక అది వైరాగ్యం అంటే ఆ వస్తువుని ఫ్యామిలీ, పొజిషన్, బాడీ, మైండ్ ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ అని తెలుసుకోవాలి. వాటి మీద అభిమానం పెంచుకున్నాం అనుకోండి, రాగం పెంచుకున్నాం అనుకోండి, ధనం 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 జీవితాంతం అలాగే ఆలోచిస్తూ మన జీవితం ఫ్యూచర్ని భయపడుతూ ఉన్నాం అనుకోండి, మోక్షము రాదు, జ్ఞానము రాదు, శాస్త్రం మీద అభిరుచి రాదు, దుఃఖపడుతూనే ఉంటాము. దుఃఖం 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 అన్నారు. భయం భయం చూసారా, సర్వం భయ అన్వితం. దేంట్లో భయం లేదంటే వైరాగ్యమేవా భయం. అందుకని దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకు వైరాగ్యాన్ని ఇస్తాడు ఆయన. భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ ఉంటే మనలో వివేకాన్ని, జ్ఞానాన్ని అన్నీ ఇచ్చి మనల్ని సుఖంగా ఉంచుతాడు భగవంతుడు. ఆ భక్తి మనం పెంచుకోవాలి. అటువంటి భక్తి కావాలి, జ్ఞానీ భక్తి, జిజ్ఞాసు భక్తి. ఇది అయిన తర్వాత ఇంతటితో ఆనంద మీమాంస అయిపోయింది. ఇప్పుడు కనుక చివరికి బింబానందం అనేదే నా స్వరూపానందం. ఈ విషయానందాలు, వస్తువుల వల్ల వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు. ఇవన్నీ కూడా దేని యొక్క ప్రతిబింబం? ఆత్మ ప్రతిబింబం. ఆత్మానందమే ఇలా ప్రతిబింబిస్తున్నది ప్రతి ఒక్క వస్తువులో. మనస్సు సత్వగుణం ప్రధానమైనప్పుడు చెప్పాను కదా, తలనొప్పి ఉన్నప్పుడు ఆ పాట కూడా ఇష్టపడం మనం. అజీర్ణం ఉన్నప్పుడు లడ్డు ఇష్టపడం. లడ్డులో మార్పు లేదు. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలో మార్పు లేదు. కానీ మనకి ఎందుకు ఇష్టం లేదు అంటే కారణం ఏమిటి? మన సత్వగుణం, మనస్సు సత్వగుణంలో లేదు. అనారోగ్యం వల్లనో, చికాకు వల్లనో, ఏదో బాధ వల్లనో మనస్సు సత్వగుణంలో లేకపోవడం వల్ల ఆ వస్తువు మనకు ఆ ప్రతిబింబ ఆనందాన్ని ఇవ్వడం లేదు. అందుకనే ఇంటి దగ్గర మనకు అన్ని సక్రమంగా ఉండి క్లాస్కి వచ్చామంటే క్లాస్ బాగా అర్థమవుతుంది. ఈరోజు క్లాస్ చాలా బాగుందండి అంటారు. ఎందుకంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నది అని అర్థం. ఏదైనా సమస్యలతో వచ్చామనుకోండి, ఇంట్లో ఫోన్ పనిచేయడం లేదు, వాషింగ్ మిషన్ పనిచేయడం లేదు, సర్వెంట్ రాలేదు, డ్రైవర్ రాలేదు, ఇట్లా ఏదో బాధలు వచ్చామనుకోండి, క్లాసు సోసోగా అర్థమవుతుంది. స్వామిని మీకెట్లా తెలుసు అని అడుగుతారా? అది సహజం, లోక సహజం అది. కనుక మనస్సు సత్వగుణంలో ఉన్నప్పుడు ఆ ఆత్మానందం ఆ మనస్సులో ప్రతిఫలించినప్పుడు ఆ వస్తువు మనకు ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఇప్పుడు నిజంగా వస్తువు ఆనందం ఇస్తుందా? సత్వగుణంలో ఉన్న మనస్సు ఆ వస్తువులో ఉన్న సుఖాన్ని ప్రతిబింబిస్తుందా? మనస్సులో ఉన్న సత్వగుణం ప్రతిబింబించేటట్టు చేస్తున్నది. ఆ వస్తువు నుంచి వస్తున్నది అనుకుంటున్నాం మనం. ఇది మెకానిజం. అర్థమైందా? ఇది మెకానిజం. కనుక మనస్సు సత్వగుణంలో ఉన్నప్పుడు ఆ సీరియల్ బాగా ఉంటుంది, ఆ ఫుడ్ బాగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. లేదనుకోండి, మన డియర్ నియర్ హనీ కూడా శనిలాగా కనపడతాడు. ఎందుకంటే ఆ మనస్సు రజోగుణంలోనో తమో గుణంలో ఉన్నదనుకోండి, బాగా నిద్ర వస్తున్నది అనుకోండి, మంచి నిద్ర వస్తుంది, బాగా అలసిపోయి ఉన్నావు, నిద్ర వస్తున్నది. అప్పుడు పోయి నీకు మంచి పాట, రసగుల్లా తింటావా అంటే, నువ్వు రసగుల్లా వస్తు నేను నిద్రపోతాను. ఎందుకంటే తమో గుణం ప్రధానంగా ఉంది. అప్పుడు ఈవిడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. అయినా మనసు బాగా అలసిపోయి శరీరం నిద్రలో ఉండడం వల్ల, సత్వగుణం లేకపోవడం వల్ల అదే రసగుల్లా వద్దా వద్దంటాడు. చూడండి, ఇట్లా విశ్లేషణ చెయ్యండి. జీవితం అంతా కూడా మనం నిజం అంటే ఆనందం ఎక్కడుందంటే మన మనస్సు సత్వగుణంలో ఉన్నప్పుడు ఆనందం ప్రతిఫలిస్తుంది మనస్సులో. అప్పుడు ఆ వస్తువు నుంచి వస్తున్నదని మనం అనుకుంటున్నాం. అది నిజం కాదు. కనుక ఇప్పుడు మన జ్ఞానం ఏం జ్ఞానం? ఆ జ్ఞానం ఆ వస్తువులో నుంచి వస్తున్నది అనుకునే జ్ఞానం నిజమైన జ్ఞానమా? అది చెప్పారు ఇక్కడ ఈ ఉపనిషత్తులో, ఈ పోర్షన్లో, ఆనంద మీమాంసలో.
కనుక ఏ వ్యక్తికి కూడా తన భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, కొడుకు వల్ల కానీ, కూతురి వల్ల కానీ, మరి దేని వల్ల కూడా నిజంగా ఆనందం రాదు. వారి మనస్సే సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు, ఆ వస్తువులు కరెక్ట్గా వారి ముందున్నప్పుడు అక్కడ ఆనందం ప్రతిఫలిస్తుంది. వీడేమనుకుంటున్నాడు, ఆనందం మా అబ్బాయి నుంచి వస్తున్నది, మా అమ్మాయి నుంచి వస్తున్నది అనుకుంటాడు. ఉదాహరణకి ఆ కుక్క ఎండిపోయినటువంటి ఎముకని కొరికి 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 రక్తం వస్తుంటే అది ఎక్కడి నుంచి వస్తున్నదంటే ఆ ఎముకలో నుంచి వస్తున్నది అనుకుంటున్నది. మనం కూడా ఆ వస్తువుల్లో నుంచి వస్తుంది అనుకుంటున్నాం కదా, అది ఎముకలో నుంచి వస్తున్నది అనుకుంటుంది. కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది, దాని నోట్లో నుంచే వస్తున్నది. ఇప్పుడు మన ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది, మన ఆత్మానందం నుంచే వస్తున్నది ఆ ఆనందం అన్నారు. కనుక మీకు ఇప్పుడు దేనికి ఓటేస్తారు, మీరు స్వరూపానందానికి ఓటు వేస్తారా, ఈ ఆగంతకమైనటువంటి మిథ్యానందమైనటువంటి అనాత్మానందమైనటువంటి కోశానందానికి ఓటు వేస్తారా అంటే దేనికి వేస్తారో మీ ఇష్టం, తర్వాత కష్టపడతాం. అందుకని ఆలోచించి మరీ ఓటు వేయండి అన్నారు. ఇంతటితో ఈ ఆనంద మీమాంస పూర్తయింది. తర్వాత మంత్రం 94వ పేజీ. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః స య ఏవం విత్ అస్మాన్ లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయం మాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానం ఉపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానం ఉపసంక్రామతి ఏతమానందమయమాత్మానం ఉపసంక్రామతి తదప్యేష శ్లోకో భవతి. ఇది చాలా ముఖ్యమైన మంత్రం, మహావాక్య మంత్రం అని చెప్పవచ్చు. తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ముఖ్యమైన శాంపుల్ మహావాక్యం. చాలా మహావాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తులో. అందుకని ఒక ఆచార్యుడు ఒక స్వామి మహావాక్య రత్న ప్రభావళి అని చెప్పి రాశారు. అన్ని మహావాక్యాలే ఉంటాయి అందులో. ఇంత పెద్ద పుస్తకం సంస్కృతంలో రాశారు ఆయన, మహావాక్య రత్న ప్రభావళి అని. చాలా మహావాక్యాలు ఉన్నాయి. 108 ఉపనిషత్తుల నుంచి ఆయన రాసినట్లున్నారు. ఆయన రాసిన దానికి తెలుగులో ఒకరు వ్యాఖ్యానం రాశారు. అన్ని మహావాక్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒక మహావాక్యం, సయశ్చాయం పురుషే అనేటువంటిది. ఈ మహావాక్యం జ్ఞాన ఫలాన్ని గురించి చెప్తోంది. ఇక్కడ జ్ఞాన ఫలం అంద వృత్తిలో మనం సూత్రభూత వాక్యంలో మొదట్లో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ అని మొదట్లో చదివాం ఇక్కడ ఈ బ్రహ్మానందవల్లిలో.
ఆ సహా అశ్నుతే సర్వాన్ కామాన్ అనేది ఫలం. కిం తద్ బ్రహ్మ? మొదటి ప్రశ్న. బ్రహ్మ అంటే ఎవరు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పాం. కథం తస్య వేదనం అన్నారు. దాన్ని ఎలా తెలుసుకోవాలి అని రెండో ప్రశ్న వేస్తే, యో వేద నిహితం గుహాయాం, నీ హృదయ గుహ యందే తెలుసుకో అని చెప్పి ఈ యొక్క పంచకోశ వివేకం ద్వారా తెలుసుకో అని చెప్పాం. ఇప్పుడు మూడో ప్రశ్నకి సమాధానం ఇది. కా పరప్రాప్తి? విన్నట్లుగా ఎక్కడో గుర్తుందా? కా పరప్రాప్తి? ఆ పరబ్రహ్మాన్ని పొందడం అంటే ఏమిటండి అన్నారు. అది పొందడం అంటే ఏమిటి అంటే ఇది అని చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు ఇక్కడ మూడవ ప్రశ్నకి సమాధానం. కా పరప్రాప్తి అనేది స్వహ అశ్నుతే సర్వాన్ కామాన్, అతని కోరికలన్నీ కూడా పొందినవాడవుతాడు అన్నాడు. అతనికి ఇంకా ఎటువంటి అపూర్ణత ఉండదు, ఇది లేదే అనేది వెలితి ఉండదు జీవితంలో, ఒక లోటు ఉండదు, అపూర్ణత ఉండదు మనిషికి. పూర్ణత్వం, తృప్తి అన్నారు. ఆనందం, తృప్తి అన్నారు. సంతోషం అన్నారు. ఎప్పుడు కూడా అది ఫలం. మీకు ఆ ఫలం కావాలంటే వినండి అన్నారు. ఎలా పొందుతారు ఆ ఫలం అనేది. సహా అయం యహ పురుషే చ అసౌ యహ ఆదిత్యే సహ ఏకః అన్నారు. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే అనే దానికి విడమరిస్తే సహా యహ చ అయం పురుషే, ఈ శ్రోత్రియస్య చ అకామః తస్య అనే పురుషుడిలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే చూసామో ఆత్మానందం కదా, అతను ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు? అన్నీ వదులుకున్నవాడు, వైరాగ్యం ఉన్నవాడు. ఎలా ఆనందంగా ఉన్నాడంటే ఆత్మానందం. ఆత్మనియేవ ఆత్మనా తుష్ట, ఆత్మానందం వల్ల ఆనందంగా ఉన్నాడు. పురుషే, పురుషే అంటే శ్రోత్రియస్య చ అకామః తస్య అని చదివాం కదా. అతను పురుషే యహ ఆనందః ఆత్మానందః, అయం అంటే ఈ ఆనందం, ఈ ఆనందం ఈ పురుషుడిలో ఉన్నది చూసారా? శ్రోత్రియస్య చ అకామః తస్యలో జ్ఞాని ఉపనిషత్తులు చదివి, భగవద్గీత చదివి, బ్రహ్మసూత్రాలు చదివి దశాబ్దాలుగా చదివిన తర్వాత నేను జ్ఞాని, ఆత్మజ్ఞాని, ఆత్మని అని తెలుసుకున్నాడు కదా. అతనిలో ఏ ఆనందం ఉంది? బింబానందమా, ప్రతిబింబానందమా? బింబానందం ఉంది. ప్రతిబింబానందాన్ని అనుభవిస్తున్నప్పటికి కూడా ప్రతిబింబ ఆనందం అనే జ్ఞానం ఉన్నది అతనికి. అజ్ఞానికి అది లేదు. ఆనందాలు రెండు విధాలని తెలియదు, ప్రతిబింబానందం అని తెలియదు, బింబానందం అని తెలియదు. వాడికి ఒక ప్రతిబింబ ముఖందా తెలుసు, అద్దంలో చూసుకుంటే ప్రతిబింబ ముఖం కనపడుతుంది, కానీ ప్రతిబింబ ఆనందం గురించి తెలియదు కదా. కానీ సహా ఆనంద, ఈ ఆనందం అని అర్థం. ఏ ఆనందాన్ని గురించి అయితే మనం శ్రోత్రియస్య చ కామః తస్య అని చెప్పి ఆనంద మీమాంసలో తెలుసుకున్నామో, సహా అయం ఈ ఆనంద, ఈ పురుషుడిలో ఉన్న ఆనందం పురుషే, అయం పురుషేన ఈ పురుషుడి యందు, ఈ వ్యక్తి యందు, ఈ మనుష్యుని యందు యహ ఏదైతే ఉన్నదో అసౌ ఆ ఆనందం, యహ ఆదిత్యే ఏ ఆనందం అయితే బ్రహ్మదేవుడు, ఇక్కడ ఆదిత్య అంటే సూర్యుడు కాదు, ఇక్కడ ఆదిత్య అంటే ఆదిత్యుని యందు అంటే బ్రహ్మదేవుని యందు. బ్రహ్మదేవుడి ఆనందం కదా హయ్యెస్ట్ ఆనంద. ప్రజాపతి ఆనంద, దేవ గంధర్వ అందరికంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆనందం హయ్యెస్ట్ అన్నాం. ఆ చతుర్ముఖ బ్రహ్మలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ఆనంద, ఆ ఆనందాన్ని దాని పక్కన 100 సున్నాలు పెట్టాం కదా, ఒకటి వేసి 100 సున్నాలు పెట్టాం. అంత ఆనందం ఈ శ్రోత్రియస్య కామ ఆనందం ఒకటే అంటున్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఈ ఆనందం ఒక్కటే అంటే బింబానందం అని అర్థం. బింబానందం. శ్రోత్రియస్య చ అకామః తస్య హిరణ్యగర్భ ఆనందం ఏకః, సహ ఏకః ఒక్కటే.
అందులో మార్పు లేదు. ఒక్కటే అంటే ఏమైంది అది? బింబానందం. అది ఆత్మానందం. ఒక ఆనందమా, రెండు ఆనందాలు? ఆత్మలు ఎన్నున్నాయి? ఒక్కటే. అప్పుడు ఆత్మ ఒక్కటైనప్పుడు ఆనందం ఒకటేనా, రెండా? ఒకటే. కనుక రసగుల్లా ఆనందం, గులాబ్ జామ్ ఆనందం వేరే కదా. మామిడి పండు ఆనందం, అరటిపండు ఆనందం వేరే. ఇవన్నీ ప్రతిబింబ ఆనందాలు రకరకాలు. పట్టుచీర ఆనందం వేరే, మామూలు వాయిల్ చీర ఆనందం వేరే. ప్యాలెస్ ఉన్నదంటే ఆనందం వేరే, గుడిసె ఉంటే ఒక ఆనందం. తేడా ఉంది కదా ప్రతిబింబానందంలో. కానీ ఆత్మ ఒకటే అవడం వల్ల హిరణ్య గర్భుడిలో ఉన్న ఆత్మ ఒకటే, శ్రోత్రియస్య అకామహతస్యలో ఉన్న ఆత్మ ఒక్కటే గనక ఈ ఆత్మ ఆ ఆత్మ ఆనందం ఒక్కటే అన్నారు. పరిశీలించి పరిశోధించి పరీక్షించి చూడగా ఒక్కటే అన్నారు. ఇప్పుడంతా శోధించాం కదా, మనం అన్వేషించాం కదా, ఒక్కటే అన్నారు. అలా తెలుసుకోవడం వల్ల ఏమిటి ఇప్పుడు ఈ వ్యక్తి ఆ జ్ఞాని అన్నారు. ఒక్కొక్క కోశాన్ని నుంచి బయటకు వస్తాడు. అంటే ఆ కోశం మీద అభిమానం లేకుండా బయటకు వస్తాడు అతను అన్నారు. బయటకు రావడం అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా కాదు. ఈ శరీర బాధలు ఉన్నాయి చూసారా, శరీరం మనస్సు వీటికి ఉన్న బాధలు ఉన్నాయి. శరీరానికి రెండు బాధలు. స్థూల శరీరానికి వ్యాధి జర, రోగం ముసలితనం. ఏమండి మరణం పోయిన తర్వాత బాధే ఉంది? అసలు బాధ లేదు కదా. ముసలితనం వ్యాధి రెండు. అదేవిధంగా సూక్ష్మ శరీరానికి ప్రాణానికి రెండు బాధలు, ఆకలి దప్పిక. ఆకలి దప్పిక. మనస్సుకి రెండు బాధలు, రాగ ద్వేష. కనుక స్థూల శరీరం, ప్రాణం, మనస్సు ఇవి మూడు కూడా ఆరు షడూర్మయ అంటారు వీటిని. ఇవన్నీ కూడా నాకు లేవు నిజంగా, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి అని తెలుసుకోవడమే దాంట్లో నుంచి బయటపడటం. బాధపడుతూనే, పంటి నొప్పి బాధపడుతూనే, మనస్సులో అంత డిసప్పాయింట్ ఉన్నప్పటికీ కూడా ఇంత మనసులో ఉండే బాధలే అన్నా ఉంటూ ఉంటాయి మనసులో అని చెప్పి ఆ మనస్సుని డిస్టెన్సింగ్ ద మెంటల్ ప్రాబ్లమ్స్, బాడీలీ ప్రాబ్లమ్స్. మన ఇంటి పక్క వాడి ఇంట్లో ఏదైనా జరిగితే పాప అంటాం చూసారా. నెయిబర్ అంటే ఏంది? పక్కవాడు, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అండి పాపం బాగున్నారా, ఎట్లున్నారు, అయ్యో అంటాం అంతే. అంతేగాని ఆ ప్రాబ్లం అంత సీరియస్గా తీసుకోం కదా మనం. అదేవిధంగా శరీరము మనస్సు కూడా ఇరుగు పొరుగువారు మనకిప్పుడు. ఎవరికి? తైత్రీయ స్టూడెంట్స్కి. శరీరం మనస్సు కూడా ఇంత బాధ పెడుతుంది. ఈ శరీరం ఆకలి దప్పికతో బాధ పెడుతున్నది. మనస్సు చెప్పడానికే లేదు. ఇంకా అబ్బాయికి పెళ్లి కాలేదని బాధ, పెళ్ళి అయిన తర్వాత అయిందని బాధ, అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని బాధ, పిల్లలు పుట్టిన తర్వాత వాడికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఇట్లా పుట్టాడు ఏమిటని బాధ. కనుక ఇట్లాంటి బాధలన్నీ మనసులో ఉంటూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నైబరైజింగ్ ద ప్రాబ్లం అంట. స్వామీజీ పరమార్థానంద స్వామి చెప్తుంటారు, నైబరైజింగ్ ద ప్రాబ్లం అంటే మన ప్రాబ్లమ్స్ని, సమస్యలని, శరీరానికి మనస్సుకు వచ్చే సమస్యలని మనవి కావు అని చెప్పి ఇరుగు పొరుగు ప్రాబ్లమ్స్ లాగా చూడాలి. అవంటే కొంచెం దూరంగా ఉంటాయి, డిస్టెన్స్గా. కాంపౌండ్ వాళ్ళు అవతలు ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ లేదు, మనలోనే. ఎక్కడ డిస్టెన్స్ చేస్తామండి అంటే ఇంటలెక్చువల్లీ యూ హ్యావ్ టు డిస్టెన్స్. బీపీ ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, షుగర్ పెరుగుతుంది, షుగర్ తగ్గుతుంది. డాక్టర్ గారు వచ్చి మాస్టర్ చెకప్ అంటారు, అక్కడ ఏదో కొంచెం ప్రాబ్లం అంటారు. అందుకని వ్యాధి జర ఎవరు తప్పించుకోలేరు నాయన. ముసలితనం వార్ధక్యం వచ్చేటప్పుడు ఒక మనస్సు ముఖంలో ఒక రకమైనటువంటి బాధ, వ్యాధి ఉన్నప్పుడు ఒక రకమైన బాధ. ఇవన్నీ దేనికంటే అది నైబరైజ్ చేయకపోవడం వల్ల, అది నేనే అనే అభిమానం వల్ల వచ్చే బాధ ఇది. కనుక దాన్ని అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ఉన్నంతకాలం ఉంటుంది, అది ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది. కాస్త ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. గొడవ చేయవాకు. మనస్సు కూడా గొడవ చేస్తూ ఉంటుంది కదా లోపల. టాకింగ్ మైండ్, నాయిసీ మైండ్ ఊరికే ఉంటుందా?
ఆ? టికెట్ కొనుక్కుంటుంది, ఒక టికెట్ కొనుక్కొని వస్తుంది, 11 మందిని క్యారీ చేస్తుంది మనస్సు. ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ క్యారీ చేస్తుంది. అమ్మ వైపు వాళ్ళని, నాన్న వైపు వాళ్ళని, భార్య వైపు వాళ్ళని అందరినీ క్యారీ చేస్తూ ఉంటుంది. అది నాయిసీ మైండ్, అది న్యాచురల్. ఏమండి, మనస్సు కొంచెం ప్రశాంతమే లేదండి. అది ఉంటే ఇంకేముంది దాని సంగతి, మనసే కాదు అది, అది ఉండదు అంతే. గందరగోళం చేస్తుంది మనస్సు, ఎంత బాధ పెడుతుందో. అన్నీ బాగున్నాయి అనుకుంటున్నానండి, ఏదో ఒక వెళితండి కొంచెం అన్నాడు, చాలు అది చాలు. చెప్పులోను రాయి కంటిలోను ఈ జోరీగా, కంటిలోని నలుసు, చెవిలో జోరీగా, కంటిలో నలుసు, చెప్పులో రాయి. దోమ ఇంకొకటి చేర్చుకుందాం, వేమని చెప్పలేదు, మనం చేర్చుకుందాం. మస్కిటో నెట్లో దోమ తెరలో ఒక దోమ. ఎన్ని కావాలండి? ఒకటి చాలు. ఇవి ఉంటే ఏమైనా సుఖం ఉంటుందా? మనస్సు కూడా జోరీగా లాంటిది కనుక, ఓ జోరీగా నువ్వు అంతేలే అని చెప్తుండడమే దాన్ని. అందుకని అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఒక రకంగా దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని సూయిసైడ్ చేసుకుంటారు పోయి జనాలు. కనుక సూయిసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. మనస్సుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను మనస్సును కాదని చెప్పడమే డిస్టెన్సింగ్ ద ప్రాబ్లం. ఏమండి, ఎంత బాగా చెప్తారండి స్వామిని. చాలా కష్టం, కష్టం కాదని ఎవరన్నారు? కష్టమే. అయినప్పటికీ కూడా అదే మార్గం, చేసి తీరాలి. చేయకపోతే మన జీవితానికి సుఖం ఉండదు, అనారోగ్యం పాలైపోతాం. అందుకని కష్టాలు వచ్చినప్పుడు అక్కడ చెప్తారు, సముద్రానికి వెళ్ళినప్పుడు అలలు వస్తూ ఉంటాయి. అలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఏమిటి తెలుసా? తలకాయ ఉంచాలి ఇట్లా, ఆ అల అట్లా పైనుంచి వెళ్ళిపోతుంది. ఆ అలని పైనుంచి వెళ్ళేటప్పుడు మీరు కాళ్ళు గట్టిగా నిలబెట్టి ఉంచాలి. లేకపోతే ఏమవుతారు తెలుసా? అది చెప్పక్కర్లేదు. కాళ్ళు గట్టిగా కనుక ఆనించి ఉంచకపోతే కింద పడతారు. తల ఇట్లా నిలబెట్టారంటే ముఖం కొట్టుకుపోయి కింద పడి గాలికి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. మనకు వచ్చే ప్రాబ్లం కూడా లైఫ్లో ఒక అల లాంటిది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ప్రాబ్లం అనే సమస్యని అలా వచ్చినప్పుడు, అంటే తల ఉంచుకోవడం అంటే ఏమిటి? ఆ సమస్యని అనుభవించడం, అది తల ఉంచుకోవడం అంటే. దాన్ని తల ఉంచుకున్నామంటే కొంచెం అనుభవిస్తాం, అంత పెద్దగా మనకు ప్రాబ్లం ఇవ్వదు. అదేవిధంగా నిలబడాలి, స్టడీగా ఉండాలి, చలించకూడదు. మేఘాలు వస్తాయి, ఎప్పుడు ఉంటాయా మేఘాలు? మబ్బులు పడతాయండి, మబ్బులు ఎప్పుడు ఉంటాయా? సూర్యుడిని కమ్మేస్తాయి. కాసేపు ఉండి మీరు ఎప్పుడైనా చూసారా? మబ్బు పట్టే ఉంచి సూర్యుడు కనపడకుండా ఎప్పుడు ఉన్నదా అట్లాంటి స్థితి? ఎప్పుడన్నా మబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సూర్యకాంతి వస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరికి అంటే అందరికీ. స్వామిని మీకు కూడా, నాకు కూడా. ఎందుకు ఎక్సెప్షన్? మనస్సు శరీరం ఉన్నంతసేపు, ప్రపంచంలో ఉన్నంతసేపు అందరికీ వస్తాయి. కనుక సమస్య లేని వాడు లేడు. మన సమస్యని ఎలా చూస్తున్నామా అన్నదే విషయం ఇక్కడ. అర్థమైందా? మనం సమస్యని సమస్యగా చూడకుండా అది ఒక పరిస్థితి, సిచ్యువేషన్ అన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, ఇది పోతుంది తర్వాత చిన్నగా, పాసెస్ అవే. చిన్మయానంద అంటుంటారు, దిస్ విల్ ఆల్సో పాస్ అవే అన్నారు. ఇది కూడా పోతుంది. ఈ మబ్బు పోయినట్లుగానే ఈ సమస్య పోతుంది. మనకు మొదట ఎప్పుడు 20 సంవత్సరాల కిందట వచ్చిన సమస్య ఇప్పుడు ఉన్నదా? ఉంటూ ఉన్నదనుకోండి, ఉంటూ ఉంటే ఎప్పుడో పోయేవాళ్ళం. కనుక సమస్యలు ఎప్పుడూ ఉండవు, పోతూ ఉంటాయి. దేర్ఫోర్ వెయిట్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అన్నారు. అది లైఫ్ అంటే, అది లైఫ్ అంటే. కనుక రెడీ ఫర్ ఛాలెంజ్ అనమాట జీవితంలో. నేను రెడీగా ఉన్నాను. దేనికన్నాడు? అలలకి. ఏం అలలు? సమస్య అని అలలు. ఐఎమ్ రెడీ టు ఫేస్ అన్నది. ఏ ఫేస్తో? ఆనంద ముఖమా, దుఃఖమైన ముఖమా, క్యాస్ట్రాయిల్ ఫేసా? ఏ ఫేస్ తోనండి? స్మైలింగ్ ఫేస్. ఫ్రౌనింగ్ ఫేస్ ఈజ్ కమింగ్, విలన్ ఫేస్ ఈజ్ కమింగ్. యూ విత్ స్మైలింగ్ ఫేస్ యూ ఫేస్ ఇట్. కృష్ణ పరమాత్మ లాగా ప్రహసన్నివ భారత అన్నారు. ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమిటి నీకు అంత సంతోషం ఎక్కువైపోయిందన్నా సరే పట్టించుకోకూడదు.
ఎందుకంటే మనం ఎక్కువ సంతోషంగా ఉంటే వాళ్ళకి మరీ కోపం ఎక్కువ. మన ప్రక్క వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, మన తోటి వాళ్ళకి, ఎవరన్నా వాళ్ళకి అజ్ఞానం కదా పాపం వాళ్ళకి, వీడికి ఇంత సంతోషం ఏమిటి మరీను అని చెప్పి వాళ్ళు తట్టుకోలేరు. దుర్యోధనుడి ప్రాబ్లం అదే కదా. పాండవులు ఎంత అన్నీ తీసేసుకున్నా కూడా వీళ్ళు ఆనందంగా ఉన్నారే అని వాడికి బాధ దుర్యోధనుడికి. అదేవిధంగా అందుకని చాలామందికి భయం, సంతోషంగా ఉంటే దిష్టి పడుతుందండి, వాళ్ళకేం కోపం వస్తుందని చెప్పి వీడు క్యాస్టర్ ఆయిల్ ఫేస్ పెట్టుకుంటాడు. ఆమదం తాగిన ముఖం. క్యాస్టర్ ఆయిల్ ఫేస్ అంటే ఏమిటి? ఆమదం తాగిన ముఖం అనమాట. అందుకని ఎవరి కోసమో మనం ఎందుకండి దిగులుగా ముఖం పెట్టుకోవడం కదా. ఎవరి కోసం నవ్వడాల్సిన పని లేదు, ఎవరి కోసం దుఃఖపడాల్సిన పని లేదు. నీ మనస్సు ఏమిటో, నీ ఆనందం ఏమిటో, నీ సుఖం ఏమిటో, ఇది సక్రమైన మార్గంలో ధర్మ పద్ధతిలో నీ జీవిస్తూ ఉండు ఆనందంగా. సంతోషించు, సంతోషాన్ని ఇవ్వు అందరికీ. మనం ఏం చేస్తున్నాం? దుఃఖంలో ఉంటే అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటాం. డస్ట్బిన్ నేనేం చేస్తామండి? మూసి పెడతాం కదా. సమస్యలు అనేటువంటి డస్ట్బిన్ లాంటివి, అవి మూసి పెట్టాలి అంతే. అందుకని సమస్యల్ని మనం చెప్పుకోవడం ఒక ఆరుదల అంటారు చూడండి తమిళంలో. కాస్త ఓదార్పుగా ఉంటుందిట, అందుకని చెప్పుకుంటాడు. ఇన్ఫెక్షన్ అనమాట అది. అది చెప్పుకునేవాడికి వీడికి మనసులో ఆగదు. ఎవరన్నా దొరికితే బాగుండి చెప్పుకోవడానికి, దొరికారంటే ఇంకా అంతే వాడి పని. అది చెప్పుకుంటే కానీ వీడికి ఆనందం కాదు. అదొక వీక్నెస్ మనిషికి, అదొక ఓదార్పు అంటారు. కానీ నిజంగా భగవంతుడికి చెప్పుకోవాలి మనం. మామూలు మనుషులతో చెప్పుకుంటే ఏముంది? ఇంకా 10 మందికి చెప్పి వాడికి ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అని చెప్పి చెప్తారు. సహాయం చేయకపోగా లోపల ఆనందిస్తారు పైగా. అదొక బాధ ఉంది కదా. అందుకని భగవంతుడికి చెప్పుకొని, భగవంతుడి దగ్గరే చెప్పుకొని బాధలన్నీ, ఆ బాధలన్నీ ఆయన దగ్గర పంచుకున్నామంటే నీకు ఇచ్చేసి నువ్వే తీసుకో, నాకు తెలియదని చెప్పాలి. ఎంత నెమ్మది, హాయిగా. అవతల వాళ్ళకి తలనొప్పి ఇవ్వక్కర్లేదు మనం, భగవంతుడికి తలనొప్పి రాదు చెప్పినా కూడా. మంచి పనే కాదా? అందుకని మన వాళ్ళు దేవుడి దగ్గరే ఆసరాగా తీసుకొని అన్నారు, డిపెండ్ ఆన్ గాడ్. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, ఈ జ్ఞాని ఎలా ఈ శరీరాన్ని, మనస్సుని ఎలా మిథ్యాత్వ నిర్ణయం చేస్తాడో అని అన్నారు. అది చెప్తున్నాం. సహాయః ఏవం విత్, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా తెలుసుకుంటారో, ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి. ఈ అన్నమయం నేను అనుకుంటున్నాడు కదా, ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు, దాని నుంచి ఉపసంక్రామతి. ఉపసంక్రామతి అంటే దాని యొక్క మిథ్యాత్వ నిర్ణయం చేస్తాడు, దాన్ని కార్యత్వ నిర్ణయం చేస్తాడు, అది అనాత్మ అని తెలుసుకుంటాడు, కోశత్వ నిర్ణయం అని చేస్తాడు. ఇవన్నీ చూసాం మనం ఒకసారి. కోశత్వ నిశ్చయం, కార్యత్వ నిశ్చయం, అనాత్మత్వ నిశ్చయం, మిథ్యాత్వ నిశ్చయం, తర్వాత నామరూప నిశ్చయం చేయడమే ఉపసంక్రమణం అన్నారు. చూసారా? ఉపసంక్రమణం అంటే వాటి నుంచి దాటిపోతాడు అని అర్థం. ఈ విధంగా నిర్ణయం చేసి వాటి నుంచి దాటి వెళ్తాడు, ఈ 5 కోశాల నుంచి అన్నాడు. దాటి వెళ్ళడం అంటే తాను ఆత్మస్వరూపంగా చూస్తూ ఉంటాడు ఈ 5ంటిని, అది అర్థం. తర్వాత చూస్తాం మిగతా పోర్షన్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.